లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో ఓ చిన్న పాత్ర ద్వారా తెలుగు తెరకు పరిచయమైన తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ. ఆ తర్వాత సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించింది. ఈ మూవీ సక్సెస్ అయినా అమ్మడికి ఆశించినంతగా ఆఫర్స్ రాలేదు. ఆ తర్వాత బందిపోటు, బ్రాండ్ బాబు, అరవింద సమేత, రాగల 24 గంటల్లో, మామ మచ్చింద్ర తదితర చిత్రాల్లో నటించింది. ఇప్పుడు తరుణ్ భాస్కర్ కు జంటగా ఓం శాంతి 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 ఈ సినిమాలో నటించింది. ఓం శాంతి 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 ఈ మూవీ మలయాళ బ్లాక్ బస్టర్ జయ 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 హే చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కు మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా మధ్య ఏదో నడుస్తోందని, వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన ఈషా రెబ్బాకు ఈ ప్రశ్న ఎదురైంది. ఆ రూమర్లను తాను విన్నానని, దీనిపై గతంలోనే ఒక క్రేజీ క్యాప్షన్ తో ఇన్స్టాగ్రామ్ రీల్ కూడా చేశానని సరదాగా చెప్పింది. అయితే టైం వచ్చినప్పుడు ఏదైనా జరిగినప్పుడు నేనే చెబుతాను అన్నది కానీ ప్రచారంలో ఉన్నది నిజమో కాదో క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ అమ్మడు కామెంట్స్ వైరల్ అయ్యాయి.